ఉండొచ్చు, మరికొందరికి ఫ్రూట్స్ అంటే పిచ్చి ఉండొచ్చు. కానీ వీళ్ళేంటండి బాబు, కూరగాయలంటే పిచ్చి. ఆ తేడా కేసుల గురించి చెప్పుకోవడం ఎందుకు గానీ మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ చలాకీ చంటి అలాంగ్ విత్ దిస్ టీమ్. యారా పెళ్లి పనులు ఇంతకీ ఎంతవరకు వచ్చాయి? ఎక్కడన్నా ఇప్పటిదాకా ఏం కాలేవు. అబ్బా, తోటకూర చెప్తాను, పాలకూర చెప్పండు, పాలకూర చెప్తా, బచ్చల కూర చెప్పండు, బచ్చల కూర చెప్తుంటే కరపాకు చెప్పండు. ఆఫ్టర్ ఆల్ కొత్తిమీర కూడా మన పని ఇంటలేదు. అందుకే ఇలాంటి ఆకుకూరలను ఎప్పుడు పెళ్లి పనుల్లో పెట్టకూడదు అనేది. ఆకుకూరలు చాలా డేంజర్, వాళ్ళు పెట్టే పద్ధతి. అందుకే వాళ్ళకి మార్కెట్లో రేటు పెరగట్లేదు. లేదా కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తు పెట్టుకో, మనది కూరగాయల ఫ్యామిలీ. అవును, కష్టపడి మన పేర్లు కూరగాయలు ఎందుకు పెట్టాడు నాన్నగారు? పెంచి పోషించాలండి. రేట్ లేని వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదురా. ఎంతకీ వంకాయ చెల్లి ఏం చేస్తుంది? వాళ్ళ ఫ్రెండ్స్ పుట్లకాయలు వచ్చారు, వాళ్ళతో లోపల మాట్లాడుతానే. ఇదిగో వంకాయ చెల్లి, నువ్వేం మాయా చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం మాగనంటోంది వాణి, మరీ చిలిపిది వయసు బాణి. హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా, చిందులేస్తున్న ఈ అల్లరి. ఓ సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా, ఎటు పోతుందో ఏమో మరి. నువ్వే మాయా చేసావో గానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం మాగనంటోంది వాణి, మరీ చిలిపిది వయసు బాణి. ఔరా పంచ కళ్యాణి పైన ఇప్పుడు బావగారిది కొంచెం కిరాణా కొట్ల ఫ్యామిలీ. అవును, ఆడది బాగా కాస్ట్లీ. అవును. నువ్వు వాళ్ళని అటు ఇటుగా మాట్లాడకూడదు. లేదు మాట్లాడు. బీరకాయ బావ గారు, శనక్కాయ బావ గారు ఏంటి ఇలాగొచ్చారు? ఏమి లేదండి, అటు అలాగే వెళ్తుంటే మీ ఇంట్లో ఫుల్ లైటింగ్ పెట్టారు. కింద నిమ్మకాయలోడు ఉన్నారు కదా, ఏం జరుగుతుంది అన్నాను. మెహందీ పండుగ ఏదో జరుగుతుందంటే ఒకసారి మీ వంకాయ చెల్లిని చూసి వెళ్దామని వచ్చాను. శనక్కాయ బావ గారు మీరు బాగా కాస్ట్లీ అండి. ఇంతకీ ఏంటి మీ వ్యాపారం ఎలా నడుస్తుంది? వ్యాపారం ఏముందండి, ఆడు సబ్బు అడుగుతాడు, ఈడేమో పేస్ట్ అడుగుతాడు, ఆడేమో నిర్మా అడుగుతాడు, ఈడేమో నూనె అడుగుతాడు. కొంచెం అలాగలా నడుస్తుంది వ్యాపారం. అవును, ఏంటి మొన్న మా అన్నయ్య మా కసిన్ ఎవరో వస్తే ఫుడ్ స్ప్రే ఇచ్చారంట మీరు. ఎంత మాట అన్నారండి. ఆ స్ప్రే ఏంటనుకుంటున్నారు అసలనే? ఇక్కడ కొడితే సికింద్రాబాద్ వాసన వస్తుంది. దాని వాసన అంటారు, కంపు అంటారు. అదో ఎంత మాట అన్నారండి, అది కంపు కాదు, సువాసన ఎదజల్లుతుందండి. అని ఏమేంది పెట్టుకోను? కొత్తది తెచ్చాను కదా, చంటి ఎరుపని. ఎరుపు అయిపోతావు, పెట్టుకో. ఏంటండి అన్నారు ఇందాక? అది కంపు అండి, గలీజ్ కంపు అది. ఏమండి మీరు చాలా రాంగ్ మాట్లాడుతున్నారండి బీరకాయ గారు. ఏరుశనగలు సంబంధించిన వ్యాపారం అండి నాది. అయితే తెలిసిన నా కొట్లోనండి కందిపప్పు నీటిలో నానెత్తే చాలండి, కుక్కర్లో ఏకలేదు. కొట్లో కందిపప్పు నీటిలో నానైతే ఉడికిపోద్దంట. పాత స్టాక్ అన్న. ఇంతకీ ఇతను ఎవరు? ఓ, ఇతను మీ పరిచయం లేదు కదా. ఇతని పేరు బెండకాయ, అమెరికా నుంచి వచ్చాడు. ఏంటి మేకలకేసి బెండకాయలో ఉన్నాడు? నీ ముఖం చూసావా? ముసలి వేరుశెనక్కాయుడు. ముసలి ఏరుశనకాయ బీరకాయ బాబు గారు, మీరు పక్క నుండి ఈ ముదిరిపోయిన బెండకాయ గారితో నన్ను తిట్టింటారా మీరు? ఏ మావని పెట్టుకొని ముదిరిపోయిన గిదిరిపోయిన అనుకో చెప్తున్నా. శనక్కాయ తీసేనట్టు చట్నీ అయిపోతావు. ఏంటి శనక్కాయ తీసి చట్నీ అయిపోతా? శనక్కాయలు నీకు తెలుసా? పులిహార చేస్తే ముందు శనక్కాయలు వేస్తారు అందులోనే. మాకు శనక్కాయలు అమ్ముకునే మీకే అంత ఉంటే కందిపప్పు అనుకునే వాడికి మాకెంత ఉండాలండి? మార్కెట్ లో బీభత్సమైన రేట్ మాది. ఇలాంటి గసగసాలు కౌరులు చెప్పకండి మన దగ్గర. చాలే, అల్లం పెట్టుకప్పులు 100 చూసాం. ఇది మీ కుటుంబం మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు. అదేంటిది పాడైపోయిన డబ్బాలో నూనె వేసుకుని అమ్ముకుని ప్రతివాడు మాట్లాడేవాడే. లవంగాలాగిన నాతో నువ్వు వాదింపు. ఏదో టీటీలు ఆరోకో లవంగం తీసి బయటపడేసినట్టు దేనికి పనికి రాకుండా పోతావు. యాలిక్కాయలు కౌరులు చెప్పకడా? మీది యాలిక్కాయే. బయట పడేసిన ఉప్పు బత్తలాగా ఉన్నా నువ్వు నాతో పెట్టుకుంటున్నావు. అన్నం పట్టుకుని ఉప్పు బస్తా అంటావు. ఇదిగో ముదిరిపోయిన బెండకాయ కౌరులు చెప్పక పక్క తప్ప. ఇలాంటి వాడికి మనం వంకాయ చెల్లిని ఇచ్చిన వేస్ట్. ఇది ఎలా ఉంది డిజైన్? బాగాలేదమ్మా, కొత్త తీసుకో. అబ్బా, ఇది కూడా బాగాలేదా? ఓకేనా? ఇదిగో బావ గారు, మనం కాబోయే బావ మరుదులు. మన గొడవలు అవసరం అంటారా? చేతి ముదర పండుగ నీ వల్ల వచ్చింది ఎదవ గొడవ. ఇదిగో బావ గారు చెయ్యేసినా సరే ఎందుకు ఊరుకుంటున్నాను తెలిసిన? వంకాయ అంటే బాగా ఇష్టం, మొదలు పెట్టారు మీరు. భలే చెప్పారులేండి. ఏం పర్లేదులేండి. ఇప్పుడు పెళ్లికి చాలా మంది కూరగాయలు పిలుస్తున్నారు. ఏమండే, మన తరపున చాలా మంది వస్తారండి. గసగసాలు వస్తాయి, ఎల్లిపాయలు వస్తాయి, జీలకర్ర వస్తుంది, అల్లం వస్తుంది, ఏంటి జాజికాయ జాపత్రి మొత్తం అంతా ఫలా సామాన్ అంతా మన ఇంట్లోనే ఉంటది.
ఏంటి మీ చెల్లి ఏంటి అలా నిగనగలు ఆడిపోతుందా? వంకాయ కదా పెళ్ళి, అందుకనే కొంచెం ఆయిల్ రేషన్ నిగనిగలాడుతుంది. అనే శనక్కాయ నాకు చాలా సిగ్గు తెలుసా? శనక్కాయని చూస్తే సిగ్గుపడతావా? ఎన్ని శనక్కాయలు చూసావు నువ్వు ఇలాంటివి? అది కాకపోయినా మెహందీ ఏంటి పెట్టుకుంటున్నావు? చంటి మెహందీ. చంటి మీద కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది, పూస్తే ఎరుపు అయిపోతారంట. ఈ ఎరుపుకి ఎరుపు చేద్దామని. ఏమండి బావగారు, మీరు చాలా తప్పు చేస్తున్నారు తెలిసిన. అంత పెద్ద కిరణా కొట్టు పెట్టుకొని ఎక్కడో చంటి మెహందీ కొంటారు మీరు? చంటి మీద అంటే మార్కెట్ లో కొత్తగా వచ్చిందని కొన్నామండి. అలానే కాదు, మీ దాంట్లో లఫూటివి కదా అన్ని. ఏంటి ఎంత మాట అన్నావయ్యా? కుళ్ళిపోయిన వంకాయ అయినా ఫోన్లో పెళ్లి చేసుకుంటా చెల్ల కుళ్ళిపోయిన వంకాయ నువ్వు మాట్లాడుకో, కూరలో కరివేపాకులాగా అంత మానవునే. ఏమన్నావు నన్ను? అన్నయ్య, వీడు శనక్కాయ కదా, అట్ట శనక్కాయ నన్ను కుళ్ళిపోయే వంకాయ. మా వీడు ఇంత పెద్ద కాయని పట్టుకుని అబ్బా నన్ను కుళ్ళిపోయే చూసారా ఇది? ఏమండి కేజీ వంకాయలు కొంటే అర కేజీ వంకాయలు బయట పడేస్తారు, అలాంటిది ఇది నా మీద చేస్తుంది బావగారు. పాడైపోయిన శనక్కాయ గాడి మా వంకాయని పట్టుకొని అన్ని మాటలంటే ఇంకా మోరు మూసుకుందా, లేకపోతే ఈ పాటికి తీసి బయటపడే చట్నీ చేసేది. ఏంటి నన్ను చట్నీ చేసేస్తారా? ఈ ఏ శనకాయలు పట్టుకొని చట్నీ చేసేస్తారా? ఏమండి బీరకాయలు 2 కేజీలు కొంటే అర కేజీ పక్కలు తీసేస్తే పావు కేజీ మిగులుతావురా నువ్వు. నిన్ను కసకస నమిలేసాను రా. అబ్బో భలే చెప్పావే, నిన్ను ఎండలో పెట్టి డాల్డా కరగబెట్టేస్తానే. అన్నయ్య ఇట్లా 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 అంటాడు అన్నయ్య. వంకాయ్ నిన్ను ఇట్లా ఇట్లా అన్నాడమ్మా. ఇక నువ్వు ఊరుకోకు, నేను నీకు కష్టపడి నేర్పించినంత వాడికి నేర్పించి. మా అన్నయ్య నాకు కరాటే నేర్పాడు తెలుసా? నాకు కుంగుపు వచ్చు. ఏం పువ్వు? కుంగుపు. ఆహా ఓ అబ్బో పట్ 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 పట్. నా కుంగుపు చూస్తావా? ఊ ఊ ఏ అమ్మ. అమ్మా వంకాయ్, నిన్ను వాడు దగ్గరకు వచ్చి అమ్మ అన్నాడమ్మా. అంటే కట్ చేసి కోలేసి కోసుకుంటాడని దాని అర్థం. ఇక ఊరుకోకు, ఏసై శనక్కాయ గాని. ఏది నా వంకాయ? ఏది? ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు? నా వంకాయ ఇది? దాంతో పిసికితే వాడు ఎరిపోయి. అరే రా నీ అత్త చూస్తాను, నిన్ను మామూలుగా వదలే. ఏంటండి ఇదంతా? శనక్కాయ గారు, బీరకాయ. మీరు మామూలు కాదండి, మీరే నా వంకాయ చెల్లెలకి కరెక్ట్ మొగుడు. టెస్ట్ చేసా. ఇదంతా నా పరీక్ష. రేపు పొద్దున నా వంకాయ ఒక్కతే బయటికి వెళ్తుంటే ఎంతమంది బీరకాయ కలిసి సైట్ కొడతారండి. అలాంటి వంకాయని కాపాడడానికి మీలాంటి శనక్కాయ ఎప్పుడు బాగుండాలి. శనక్కాయ బాగుందిగా, బ్రహ్మాండంగా ఉంది. శనక్కాయ ఓ పాట వేసుకుంటాం. వేసుకోండి వేసుకోండి. నాటిదో ఈ కూర నేను నూనెతో వండెను, ఈ నాటి కూర ఏ నాటిదో. శనక్కాయ వంకాయ కలిస్తే ఎంత బ్రహ్మాండమైన కూర ఉంటుందో అలా బతకండి అమ్మా. మీ నూనెలు తగలయ్యా. చలాకి చంటి అండ్ టీమ్ పర్ఫార్మెన్స్ గురించి ఏమంటారు? ముందుగా నాగబాబు గారు. ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? వంకాయ అంటే వాళ్ళది కిరాణా కొట్టి ఫ్యామిలీ అండి, మాది కూర ఫ్యామిలీ. కూరగాయలు అందుకనే వంకాయ బాగుంది. రోజా గారు. వాట్ ఏ బ్రదర్ అండి, దగ్గరుండి మరీ ఫైట్ చేయించాడు. ఆవిడేమో చీర ఏదో ఎగ్గట్టేసి గోచిలాగా పరిగెట్టి కొడుతుంటే నాకు అర్థం కాలేదు ఒక బ్రదర్ గా ఏంటి ఇలా చేస్తున్నాడని. అంటే ఆవిడని తట్టుకోగలిగే ఒక బావ కావాలని మీ ప్రయత్నమా? మరి సక్సెస్ఫుల్ అయ్యారు. ఎస్. అండ్ డైలాగులు చాలా బాగున్నాయి. మీ గసగసాల కబుర్లు, మీ వెల్లుల్లి పేస్ట్ కబుర్లు అన్ని కూడా చాలా బాగున్నాయి. ఫుల్ ఎంజాయ్ చేశాను. అండ్ సుధాకర్ డాన్స్ ఎక్స్ప్రెషన్ సూపర్.